నమస్కారం. ఇడ్లీ, దోశ, పొంగల్లోకి హోటల్ స్టైల్ సాంబార్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా రావాలా? అయితే ఈ చిన్న చిన్న చిట్కాలతో చేసి చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ కందిపప్పును వేసి శుభ్రంగా కడుక్కొని కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని, నేను ఒక గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ పోసాను. నీళ్లు పోసి పెట్టుకొని అందులోనే లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానికి మూత పెట్టేసి గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన పెట్టి కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చి 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మంట లో కాకుండా హై కాకుండా మీడియంలో పెట్టుకోండి. తర్వాత ఇందులో మెయిన్ చిట్కా ఏంటి అంటే ఈ చింతపండు అండి. ఈ చింతపండుని ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్లో పోసి అందులో వాటర్ పోసి పెట్టుకోండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ, నేనైతే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, వంకాయ తీసుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడెక్కనివ్వాలి. కాస్త వేడెక్కిన తర్వాత తాలింపుకు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మీరు వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా ఉంటే క్యారెట్, ఆలు, మునక్కాయలు అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 2 వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి మగ్గనిచ్చుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా టిప్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని కలబెట్టుకోవాలి. మీకు మరి ఇంకేమైనా వంటకం కావాలి అన్న మెసేజ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటిని కాసేపు బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేయాలి. నేను మీకు చూపించడం మర్చిపోయాను, అందుకే తర్వాత కొంచెం వేసి చూపిస్తున్నాను. పసుపును యాడ్ చేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. వీటిని బాగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా, మీ దగ్గర ఉంటే క్యారెట్, మునక్కాయలు ప్లస్ ఆలు ఇవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా ఇలా చేసుకున్నా కూడా హోటల్ స్టైల్ సాంబార్ అలాగే ఉంటుంది. తర్వాత మనం ఉడికించుకున్నాం కదా కందిపప్పును మెత్తగా పప్పు గిత్తి తీసుకొని మెదిపి పెట్టుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకోవాలి. పేస్ట్ లాగా మెదపాలన్నమాట. మనం పప్పునైతే ఎలా రాముతామో అలాగే రాముకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఇందాక మగ్గనిచ్చుకున్నాం కదా కూరగాయలన్నీ అందులోకి కలపాలి. మీకు చాలా స్లోగా నిదానంగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సాంబార్ చేయడం రాని వాళ్ళకైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇడ్లీలోకి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, వాటిని బాగా వాటర్లో పులుముకోవాలన్నమాట. ఇట్లా వన్ టైం మొత్తం అంతా పిండేసిన తర్వాత చింతపండు అంతా పక్కకు వేసేసేయండి. ఓన్లీ మనకు వాటరే కావాలి. ఇలాగ బాగా పిండుకుంటే చింతపండులో ఉన్న రసం అంతా మనకు వస్తుంది. ఓన్లీ ఈ రసమే తీసుకోవాలి, ఆ చింతపండుని పడేసేయాలి. ఇందాక కందిపప్పు మిశ్రమాన్ని కలిపాము కదా, ఇప్పుడు ఈ చింతపండు పులుసునంతా సాంబార్లో వేసుకోవాలి. మెయిన్ టిప్ ఏంటంటే ఇందులో ఇదే అనమాట,
చింతపండు ఈ రహస్యం అనేది ఇదే. సాంబార్ స్టైల్గా హోటల్ స్టైల్లో సాంబార్ రావాలంటే మెయిన్ రహస్యం చింతపండు పులుసే. తర్వాత తగినన్ని వాటర్, మీకు ఎంత కన్సిస్టెన్సీ జోరుగా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా నాకైతే సరిపోతుంది. తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఇందులోకే. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. గరిటెతో ఒకసారి బాగా కలిపెట్టుకోండి. వాటర్ పోసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంత బాగా కుక్ అవ్వాలి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ సాంబార్ పౌడర్ 5 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయి కదా, ఆ సాంబార్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయిపోయింది, అందుకే ఇలా. అందులోకి బెల్లం, ఒక 2 ముక్కలు బెల్లం యాడ్ చేస్తే సాంబార్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. సాంబార్ పొడి వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని ఒక 2 ముక్కలు చిన్న ముక్కలు బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా మరగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. ఒక 10 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత మీరే చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారుగా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారా ఎలా పొగలు వస్తున్నాయో. ఇడ్లీలోకి, దోశలోకి, పొంగల్లో కూడా ఈ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మేబీ నేను ట్రై చేస్తాను చేయడానికి. చూసారు కదా, ఫైనల్ లుక్. ఇడ్లీలోకి సాంబార్ చాలా టేస్టీగా ఉందండి.